సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీకైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. ఈ శ్రేయానికి స్తోత్రమని ప్రతి వారు చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతినే శాసించినవాడు, తన మాటతో ప్రకృతినే శాసించినవాడు. నీటిపై టీవిగా నడిచిన వాడతడు, నీటిపై టీవిగా నడిచిన వాడతడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలిచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా నీటైనా దేవుడు లేరిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీటైనా దేవుడు లేరిలలో. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, నీకు సాటైనా నీకైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త.
హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఆమేన్. సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడింది. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా ఆరాధనా దేవా ఆరాధనా. బిగ్గరగా స్వరమెత్తి ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, యేసు ప్రభునకే. దేవానికే స్తోత్రం. సమీపింపరాని తేజస్సునందు వసించు దేవా. You're so close to us, O Lord. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవు సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. ఆరాధనా 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 ఆరాధనా. మన చేతులన్నీ ఆయన వైపు చాపి, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఇంకొంచెం బిగ్గరగా ఆరాధనా
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా ఈ ప్రార్థనా పోరాటంలో ఈ విధంగా పాలుపంపులు పొంది దేవుని స్తుతించే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనందరినీ కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి తన కృప అనుగ్రహిస్తూ నడిపించున్న విధానాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము ద ఫౌండేషన్స్ ఫర్ ప్రేయర్, ప్రార్థనకు పునాదులు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండం 3:14 అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనయున్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండువాడనువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెననెను. Exodus chapter 3:14. And God said to Moses, I am who I am. And he said, thus you shall say to the children of Israel, I am has sent me to you. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈరోజు ఈ యొక్క ప్రార్థనకు పునాదులు అనే అంశంలో మనం ఏం తెలుసుకోవాలంటే we need to know who is our God. మన దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అసలు మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాం, ఎవరి సన్నిధిలో మనము మొరపెడుతున్నాం అని అంటే, మనము మొరపెట్టే దేవుడు లేదా మనం ప్రార్థన చేసే దేవుడు ఆయన ఎవరో మనకు తెలియాలి. ఆయన ఎవరు అని అనగా ఈరోజు మన ధ్యానంలో మొదటి విషయం, గాడ్ ఈజ్ ఇటర్నల్. దేవుడు నిత్యుడు లేక నిత్యుడైన దేవుడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఏ దేవునికి మనం మొరపెడుతున్నామంటే ఈ రోజుండి రేపు లేనటువంటి దేవునికి కాదు మనం మొరపెట్టేది, మనము నిత్యుడైన దేవునికి మొరపెడుతున్నాం. 90వ కీర్తన 2వ వచనంలో, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. బిఫోర్ ద మౌంటైన్స్ వర్ బ్రాట్ ఫోర్త్ ఆర్ ఎవర్ యు హ్యాడ్ ఫార్మ్డ్ ద ఎర్త్ the world, even the everlasting to everlasting, you are God. దేవుని వాక్యాన్ని మనం చూస్తే నిత్యత్వము నుండి నిత్యత్వమునకు ఆయన ఏమై ఉన్నాడంటే దేవుడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఈయన మనకు సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగాను, ప్రభావం కలిగిన దేవుడుగాను, నిరంతరము ఉండే దేవుడుగాను ఆయన మనకు కనబడుతున్నాడు. నిత్యము ఉండే దేవుడు. మనం ప్రార్థన చేసేది ఎవరికంటే నిత్యము ఉండే దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన చేస్తున్నటువంటి మనం ఒక్కసారి ఆలోచన చేస్తే మనము ఎలాంటి దేవునికి ప్రార్థన చేస్తున్నామంటే నిత్యుడగు దేవునికి ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అనంటే మార్పు లేని దేవుడు. మలాకి గ్రంథం 3:6 యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. For I am the Lord, I do not change. Therefore, you are not consumed, O sons of Jacob. దేవుని బిడ్డలారా, నేను మార్పు లేని దేవుడును అని ప్రభు చెప్తున్నాడు. I am the Lord, I do not change. నేను నిరంతరం ఉండేవాడిని, మార్పు లేనివాడిని, నేను మార్పు లేని వాడను అని చెబుతూ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథం 1:8 ఆల్ఫయు ఒమైగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆల్ఫా ఒమేగా నేనే. కాబట్టి దేవుడు నిత్యుడు. ఇలాంటి నిత్యుడైనటువంటి దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాం. కాబట్టి మనం ప్రార్థన ఎవరికి చేస్తున్నాం? నిత్యుడగు దేవునికి ప్రార్థన చేస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 17:28 మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. మనము ఆయనలో బ్రతుకుచున్నాం, చలించుచున్నాం. ఈ జీవము గల దేవుని సంతతి మనం. ఇప్పుడు మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నాము అంటే జీవము గల దేవునికి
ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి జీవం గల దేవునికి ప్రార్థన చేసేటటువంటి మనం, ఈ దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఈ జీవము గల దేవుని ఎదుట మనం ప్రార్థనలో గడుపుతున్నాం కాబట్టి, దేవుని వాక్యం మనకు తెలియచేసే సత్యం ఏంటంటే, ప్రార్థనకు పునాది మనము ప్రార్థించే దేవుడు మార్పు లేనివాడు, నిత్యుడైన దేవుడు. ఆయన యందు మనం బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అలాంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము అనే విషయం తెలియగానే వెంటనే మనకు కలగాల్సినటువంటి ఆలోచన ఏంటో తెలుసా అండి? ఎంత గొప్ప దేవుని ముందు నా చిన్న సమస్యను పెడుతున్నా నేను ప్రార్థనలో. నా దేవుడు చాలా గొప్పవాడు, ఆయన నిత్యుడు, మార్పు లేనివాడు. ఆయనందు మనం బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు. ఆయన యుగయుగాలు ఉండే దేవుడు. ఆయన మహోన్నతుడు, గొప్పవాడు. ఇప్పుడు నా ప్రాబ్లం ఎంత? చాలా చిన్నది. ఈ చిన్న ప్రాబ్లంని నా దేవుని ఎదుట నేను దాన్ని ఉంచినప్పుడు, ఆ చిన్న ప్రాబ్లంని, ఆ చిన్న సమస్యను ఆ జీవం గల దేవుని ఎదుట మనం పెట్టినప్పుడు జరిగేటటువంటి గొప్ప కార్యం, అద్భుతమైన కార్యం, ఆశ్చర్యమైన కార్యం ఏంటి అంటే, మన సమస్యను ఇట్టే పరిష్కరించగలిగిన వాడు. మన సమస్యను జటిలమైన, కఠినమైన, క్లిష్టమైన ఇలాంటి సమస్యను తుత్తునీయులుగా చేసి దాన్ని పూర్తిగా తొలగించి మనకు నెమ్మదిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను కలిగించే గొప్ప దేవుడు. అలాంటి గొప్ప దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం గనుక ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. గనుక ఈరోజు ఇలాంటి మంచి దేవుణ్ణి మనం కలిగినటువంటి వారుగా ఉన్నాం కాబట్టి, మనమందరం కూడా ఆ జీవాధిపతి, మార్పులేని నిత్యుడైన దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాం అనే విషయాన్ని గమనించుకుని మనం చేసే ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబిస్తాడని నమ్మి ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. నీవు నిత్యుడవైన దేవుడువు. నీవు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడువు. నీవే అల్ఫా, నీవే ఒమేగా, నీవే ఆది, నీవే అంతము, నీవే సమస్తము. ఇంత గొప్ప దేవుడవైన నీ సన్నిధిలో మా అనారోగ్యం, మా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మాకున్నటువంటి కష్టాలు, శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా మీ నామములో దూరం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువా, నీ ప్రత్యేకమైన కృప చూపించండి. ప్రార్థనకున్నటువంటి పునాది నీవెవరో తెలుసుకోవటమే అనే విషయాన్ని మా కళ్ళ ముందు పెట్టినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈరోజు మాకున్న సమస్యలన్నీ చాలా చిన్నవి. గొప్ప దేవుడవైన నీవు ఆ సమస్యలన్నీ సమసిపోయేటట్టు చేసి, కృప మాకు దయచేసి, అద్భుతం చేసి, దీవించి బలపరచాల్సిందని కోరుకుంటూ, క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నా మా పరలోకపు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరుమన్న మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడై నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినమందు ఇదే అంశంలో మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. అంతవరకు కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడైయునుగాక. ఆమేన్.